అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్స్ గోల్డ్ ఏఎల్ టీవీ. తెలంగాణ ప్రజలందరికీ పెద్ద శుభవార్త అని చెప్పవచ్చు. ఏదైతే రాజీవ్ యువ వికాసం స్కీమ్ సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే స్టార్ట్ కావడం జరిగిందనమాట. మరి ఈ వీడియో తరపు నుంచి రాజీవ్ యువ వికాసం స్కీమ్ సంబంధించి మన మొబైల్ ఫోన్ నుంచి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోనో స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ ప్రాసెస్ అయితే చూపించడం జరుగుతుంది ఈ వీడియో తరపు నుంచి అనమాట. తప్పకుండా ప్రతి ఒక్కరు అయితే వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మన తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ వీడియో అయితే చేరుకుంటుంది. ఓకే, ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్లోకి వచ్చినట్లయితే ఇక్కడ ముందుగా అనమాట ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాము. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ నుంచి లింక్ మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే చూడండి, ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ ఫర్ రాజీవ్ యువ వికాసం అని ఇక్కడ మనకు ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏదైతే కేటగిరీ వైజ్ అయితే కంప్లీట్గా మనకి ఇక్కడ అప్లికేషన్ సంబంధించిన లింక్స్ అయితే ఇక్కడ మనకు ఉండడం జరిగిందనమాట. లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ ఎస్సీకి సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంది, అదేవిధంగా ఎస్టీ, అదేవిధంగా బీసీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంది, అదేవిధంగా ఎంబీసీ, తర్వాత బీసీ ఫెడరేషన్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంది, మైనార్టీ రిజిస్ట్రేషన్, అదేవిధంగా క్రిస్టియన్ మైనార్టీ రిజిస్ట్రేషన్ ఇక్కడ మనకైతే కులాలి వారిగా అయితే ఇక్కడ లింక్స్ అయితే ఎనేబుల్ అయితే ఉండడం జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ బీసీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ సంబంధించిన లింక్ అయితే ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ అయితే అప్లికేషన్ అయితే చూపించడం జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్క కేటగిరీకి సేమ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఎటువంటి తేడాలు ఉండదు. ఓకే, ఇక్కడ లైక్ ఇక్కడైతే క్లిక్ చేసినమాట బీసీకి సంబంధించిన ఇక్కడ ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరిగిందన్నమాట. ఇక్కడ చూడకైతే బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ బీసీ కార్పొరేషన్ ఫైనల్ ఇయర్ 24-25 ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నదైతే మీకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అయితే మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ముందుగా ఏదైతే నేమ్ యాజ్ ఫర్ ఆధార్ కార్డ్ అనమాట. మీకు ఆధార్ కార్డులో మీ నేమ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ ఆ విధంగానే ఫస్ట్ బాక్స్లో ఎంటర్ చేయండి. తర్వాత మీకు సంబంధించి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు సంబంధించి ఏదైతే రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ థర్డ్ బాక్స్లో రావడం జరుగుతుందన్నమాట. తర్వాత ఇక్కడ ఏదైతే ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అనమాట, ఇక్కడ బెనిఫిషియరీ టైప్ అనమాట. ఓకే, ఇక్కడ లబ్ధిదారుని రకం అని అడుగుతూ ఉందన్నమాట. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ అనమాట టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనమాట. ఇక్కడ ఆర్థిక సహాయం రకం అనమాట. మీకు ఏ విధంగా సహాయం కావాలని ఇక్కడ అడుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్తో కూడా చూపించడం జరుగుతుంది. బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ అని చూపించుతుంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అనమాట సెక్టార్ అనమాట. మీరు ఏ సెక్టార్కి సంబంధించి ఎంచుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ అగ్రికల్చర్ సెక్టార్ ఉంది, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ ఉంది, తర్వాత హార్టికల్చర్ ఉంది, ఇండివిజువల్ సర్వీస్ బిజినెస్ ఉంది, తర్వాత మైనర్ ఇరిగేషన్స్ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ఉందన్నమాట. ఓకే, ఫర్ నాకు ఇక్కడ ఏదైతే అగ్రికల్చర్ సెక్టర్ గురించి నాకు ఒక సబ్జెక్ట్ కావాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఏదైతే అగ్రికల్చర్ సెక్టర్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, మీరు మీకు సంబంధించిన రిక్వైర్మెంట్ సెలెక్ట్ చేసుకోండి సెక్టర్ అనమాట. తర్వాత స్కీమ్ అనమాట. ఇక్కడ మనకు క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందన్నమాట. స్కీమ్ దేని కొరకు మీరు ఉపయోగించాలనుకుంటున్నారు. ఇక్కడ మనకు క్లారిటీగా కొన్ని అయితే రకాలు అయితే ఉన్నాయి. కాబట్టి మీకు సంబంధించిన మరి మీరు దేనికోసం ఉపయోగించుకోవాలనుకుంటున్నారో అని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏదైతే అగ్రికల్చర్ ఇంప్లిమెంటేషన్ కోసం ఇక్కడ ఒక సబ్సిడీ నేను యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా మరి ఇక్కడ మీకు సంబంధించిన మీరు ఏ దాని కొరకు ఉపయోగించుకుంటారో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏదైతే మినిమం యూనిట్ కాస్ట్ అయితే ఇక్కడ మనకైతే చూపించడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా మ్యాక్సిమం యూనిట్ కాస్ట్ ఇక్కడ చూపించడం జరుగుతుందన్నమాట. దాదాపు మనం ఇక్కడ చూడండి, ఇక్కడ యూనిట్ కాస్ట్ వచ్చేసినమాట మినిమం యూనిట్ కాస్ట్ వచ్చేసి 2 లక్షల రూపాయలు చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మ్యాక్సిమం యూనిట్ కాస్ట్ వచ్చేసి మనకి నాకు 4 లక్షల రూపాయలు చూపించడం జరుగుతుందన్నమాట. ఓకే, రిక్వైర్మెంట్స్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే గో అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్ ఈ విధంగా అయితే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే కంప్లీట్గా మనకు సంబంధించిన కొన్ని మళ్ళీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ముందుగా అనమాట మీకు సంబంధించిన ఏదైతే జిల్లా అనమాట డిస్టిక్ అయితే ముందుగా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీద వచ్చేసి అనమాట సంగారెడ్డి డిస్టిక్, ఇక్కడ సంగారెడ్డి డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా మండలం సెలెక్ట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సంబంధించిన ఏదైతే పంచాయత్ కాలనీ ఇక్కడ అడుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే పంచాయత్ కాలనీ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ గ్రామం అన్నమాట. మీ గ్రామం పేరు ఏం పేరు, గ్రామం పేరు కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అనమాట మీకు సంబంధించిన ఏదైతే అప్లికేషన్ సెలెక్ట్ చేసుకొని మీ నివాసం అనమాట. నివాసం సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏదైతే ఆ సెక్టార్ డీటెయిల్స్ అని ఇక్కడ మనకు క్లారిటీ ఇచ్చారనమాట. సెక్టార్ వచ్చేసి మీకు సంబంధించిన ఏదైతే ముందుగా మనం ఏదైతే వివరాలు సెలెక్ట్ చేసుకున్నాం కదా దాన్ని బట్టి మనకి ఇక్కడైతే కొన్ని లైక్ వివరాలు వచ్చాయన్నమాట. బెనిఫిషరీ టైప్ వచ్చేసి ఇండివిజువల్ వచ్చింది. అదేవిధంగా గ్రూప్ ఆఫ్ నెంబర్స్ వచ్చి 1 నెంబర్ వచ్చింది. అదేవిధంగా టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వచ్చేసి బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ అని వచ్చింది. అదేవిధంగా సెక్టార్ వచ్చేసి అగ్రికల్చర్ గురించి నేను సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి సెక్టర్ అనమాట.
అగ్రికల్చర్ సెక్టర్ వచ్చింది. అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ సంబంధించిన స్కీమ్స్ తీసుకున్నాం కాబట్టి అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అని ఇక్కడ నాకు రావడం జరిగింది. అదేవిధంగా మినిమం యూనిట్ కాస్ట్ వచ్చింది, అదేవిధంగా మ్యాక్సిమం యూనిట్ కాస్ట్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ వచ్చేది అనమాట యూనిట్ కాస్ట్ అనమాట. యూనిట్ కాస్ట్ విలువకు సంబంధించిన ఇక్కడ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనమాట మనకి ఏదైతే సబ్సిడీ సంబంధించిన ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత బ్యాంక్ లోన్ సంబంధించిన వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా టోటల్ అనమాట, టోటల్ కాస్ట్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించిన ఏదైతే బ్యాంక్ సంబంధించిన ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీది ఏ బ్యాంకు, ఏపీ గ్రామీణ బ్యాంకా, ఏ బ్యాంక్, ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇక్కడ మీకు సంబంధించిన బ్యాంకు వివరాలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాంక్ బ్రాంచ్ అనమాట, బ్యాంక్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించిన ఏదైతే పాన్ కార్డ్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే పర్లేదు. ఓకే, ఇక్కడ మనకు ఆప్షనల్ ఇచ్చారనమాట. పాన్ కార్డ్ నెంబర్ మీరు ఎంటర్ చేస్తే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి పాన్ కార్డ్ నెంబర్ మీ దగ్గర ఉన్నట్టయితే ఎంటర్ చేయండి, లేదంటే పర్లేదు. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చినమాట అప్లికెంట్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. మనకు ఇదివరకు ఏదైతే ఫస్ట్ పిలువ మీకు సంబంధించిన యాజ్ పర్ ఆధార్ కార్డ్ ఏ విధంగా మీ నేమ్ ఉంటే ఆ విధంగా మీ నేమ్ ఇచ్చారో మీకు సంబంధించిన నేమ్ అయితే వస్తుంది. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ వస్తుంది. తర్వాత మీకు సంబంధించిన రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ మీకు అయితే విజిబిలిటీలోకి రావడం జరుగుతుందన్నమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏదైతే బాక్స్ మనకు ఖాళీ ఉంది కదా, అలాగే ఏ విధంగా అంటే ఫాదర్ హస్బెండ్ నేమ్ అని అడుగుతుంది కాబట్టి ఇక్కడ మీకు సంబంధించి ఫాదర్ ఏమైతే ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అనమాట ఇక్కడ ఏదైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతా ఉందన్నమాట ఆప్షన్ అనమాట. ఇక్కడ నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాదు కాబట్టి ఇక్కడ నేనైతే నోన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా నెక్స్ట్ వచ్చినమాట జెండర్ అనమాట, మీరు మేలా ఫీమేలా మనకి ఇక్కడ ఈ విధంగా అయితే అడుగుతా ఉన్నారు కాబట్టి నేను మేల్ కాబట్టి ఇక్కడ నేనైతే మేల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసారనమాట నెక్స్ట్ స్టెప్ అనమాట అర్బన్ రూరల్ ఏరియా, పట్టణం లేదంటే గ్రామీణ ప్రాంతం అడుగుతుంది కాబట్టి మాది ఏదైతే గ్రామీణ ప్రాంతం కాబట్టి నేను ఇక్కడ లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ అనమాట కులం అన్నమాట, మీకు ఏ కులం అనేది మనకి ఇక్కడ ఆప్షన్ అయితే అడుగుతా ఉంది కాబట్టి ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మా కులం వచ్చేసి అనమాట బీసీడీ కాబట్టి ఇక్కడ బీసీడీ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మీకు సంబంధించిన ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉన్నట్టు ఇక్కడ మనకు ఈ బాక్స్లో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత వచ్చేసి మీ సబ్ క్యాస్ట్ అనమాట, మీ సబ్ క్యాస్ట్ ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ సబ్ క్యాస్ట్ వచ్చేదన్నమాట మాది ముద్ర కాబట్టి ఇక్కడ ముద్ర ఇక్కడ అయితే సబ్ క్యాస్ట్ దగ్గర అయితే ఎంటర్ చేయడం జరుగుతుంది అనమాట. క్వాలిఫికేషన్ అనమాట, మీరు ఏం చదివారని అడుగుతుంది కాబట్టి నేను ఏదైతే బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేశాను కాబట్టి నేను ఏదైతే బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేసిన ఇక్కడ బీటెక్ డిగ్రీ ఇక్కడ ఎంటర్ చేస్తూ ఉన్నాను. ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించిన ఏదైతే మీ సేవ ఇన్కమ్ నెంబర్ అనమాట, మీకు సంబంధించిన పేరే లైక్ మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మీకు సంబంధించిన నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ నేమ్ యాజ్ ఫర్ ఇన్కమ్ అనమాట, మీకు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఏ విధంగా నేమ్ అయితే ఉంటుందో ఆ విధంగా ఈ బాక్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ వయసు అనమాట, ఏజ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత యాన్యువల్ ఇన్కమ్ అనమాట, ఈ సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుందో ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, వర్కింగ్ కండిషన్లో ఉండాలి, ఓటీపీస్ రావాలని కూడా కరెక్ట్ ఉండాలన్నమాట. మంచి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ అనమాట ఆక్యుపేషన్ అనమాట, వృత్తి మీరు ఏం చేస్తారు వృత్తి కలుగుతుంది కాబట్టి లైక్ ఏ విధంగా అంటే ఒక అగ్రికల్చర్ లేబర్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. యాజ్ పర్ యువర్ ఆక్యుపేషన్, యాజ్ పర్ యువర్ వృత్తి మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేమాట వల్నరబుల్ గ్రూప్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఇక్కడైతే ఆప్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ దీన్ని బట్టి మీరు అయితే ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనమాట అడ్రస్ డీటెయిల్స్ అనమాట, మీకు సంబంధించి ఏదైతే డోర్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీకు సంబంధించి అడ్రస్ అనమాట, అడ్రస్లో ఏం ఎంటర్ చేస్తారంటే మీకు సంబంధించినటువంటి విలేజ్ కావచ్చు, అదేవిధంగా మండల్ కావచ్చు, తర్వాత డిస్ట్రిక్ట్ కావచ్చు, తర్వాత స్ట్రీట్ కావచ్చు అని ఎంటర్ చేయండి. ఓకే, ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనమాట ఇక్కడ ఏదైతే మీకు సంబంధించి బెనిఫిషరీ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏదైతే మనకు క్లారిటీగా అయితే ఫైల్ ఏ విధంగా ఉండాలి ఇక్కడ మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ బ్రోజ్ ఓన్లీ జేపీజీ, పిఎన్జీ, జేపీజీ ఫార్మాట్ అని ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ సైజ్ షుడ్ బి గ్రేటర్ దెన్ 50 KB అండ్ లెస్ దెన్ 500 KB అనమాట. ఇక్కడ ఏదైతే 50 KB నుంచి 500 KB వరకు ఫోటో ఈ మధ్యలోనే ఉండాలని ఇక్కడ మనకు క్లారిటీ ఇచ్చారు కాబట్టి మీకు సంబంధించిన ఫోటో ఈ ప్రకారం అయితే కంపేర్ చేసుకొని ఇక్కడ ఏదైతే చూస్ ఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీకు సంబంధించిన ఏదైతే పాన్ కార్డ్ ఉన్నట్టయితే పాన్ కార్డ్ సంబంధించి ఫోటో కూడా ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక మనకి ఏదైతే సెల్ఫ్ డిక్లరేషన్ ఉంది కదా, ఒకసారి మీరు చదవండి. చదివిన తర్వాత ఈ యొక్క బాక్స్ని కూడా టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే
ప్రివ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ప్రివ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రివ్యూ అయితే వస్తుందన్నమాట. అన్నీ కరెక్ట్ ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఏదైతే సబ్మిట్ పైన క్లిక్ చేయండి. లేదంటే ఇక్కడ ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు ఇక్కడ మాడిఫై చేసుకొని అయితే సబ్మిట్ చేయగానే మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే సబ్మిట్ కావడం జరుగుతుందన్నమాట. మీకు ఏదైనా వస్తుందన్నమాట. ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు సంబంధించినటువంటి ఇక్కడ ఏదైతే అప్లికేషన్ ఫామ్ అనమాట పీడిఎఫ్ రూపంలో ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకొని మీకు సంబంధించినటువంటి ఏదైతే నెట్ సెంటర్ కావచ్చు, జిరాక్స్ సెంటర్ కావచ్చు, వెళ్ళి అయితే మీరైతే ప్రింట్అవుట్ అయితే తీయించుకోండి. ఓకే, ఇదనమాట క్లారిటీగా ఇన్ఫర్మేషన్ స్టెప్ బై స్టెప్ అయితే అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. తప్పకుండా మీరు ఎటువంటి తప్పులు లేకుండా మీరు ఇక్కడ ఫిల్అప్ చేసుకోండి. మీకు ఇదనమాట తప్పులు లేకుండా మీరు అందరూ కూడా ఈ యొక్క అప్లికేషన్తో ఫిల్అప్ చేయండి. ఓకే, అదేవిధంగా మనకు అప్కమింగ్లో మీకు సంబంధించిన ఎవరైతే అప్లికేషన్ చేశారో షార్ట్ లిస్ట్ సంబంధించిన లిస్ట్ అన్నీ వస్తాయన్నమాట. స్టెప్ బై స్టెప్ కంప్లీట్ వివరాలు అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి, వీడియో అయితే షేర్ చేయండి. అందరికీ నమస్కారం, జై హింద్.